అమ్మ త్యాగం ఏ రియల్ స్టోరీ. రామాపురం అనే గ్రామంలో కూలి పని చేసుకునే సీతమ్మ, ఆమెకు ఒక తెలివైన కొడుకు రాము ఉండేవారు. వారి పూరు గుడిసెలో సరైన వెలుతురు కూడా ఉండేది కాదు. రాము ఎంత కష్టపడి చదివినా ప్రతిరోజు రాత్రి వారి కడుపు నిండడం అనేది ఒక పెద్ద ప్రశ్నగా ఉండేది. ఒకరోజు పని దొరక్కపోవడంతో ఇంట్లో ఒక్క మెతుకు కూడా మిగల్లేదు. ఆకలితో రాము కళ్ళు మూసుకుంటే కూడా నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతున్నాడు. అది చూసి సీతమ్మ గుండె తరుక్కుపోయింది. బిడ్డ ఆకలి చూడలేక ఆమె ఇంటి గిన్నెలు వెతికింది. చివరికి చిల్లిపడిన సంచిలో మిగిలిన ఒక పిడికెడు బియ్యం మాత్రమే కనిపించింది. ఆ బియ్యాన్ని ఆమె జాగ్రత్తగా వండి ఒక చిన్న పళ్ళెంలో పెట్టి తన కడుపు దగ్గరకు తీసుకువెళ్ళింది. రాము ఆ పిడికెడు అన్నం తిని నిద్రలోకి జారుకున్నాక సీతమ్మ తన ఖాళీ కడుపుతో చల్లని నేలపై పడుకుంది. ఆకలి బాధతో ఆమెకు నిద్ర పట్టలేదు. కానీ ఆమె మనసులో భయం లేదు. కేవలం భవిష్యత్తు గురించి ఒక బలమైన కల మాత్రమే ఉంది. రేపు పని దొరక్కపోతే ఎలా అని ఆమె ఆలోచించింది. కానీ ఆ ఆలోచన కంటే రాము డాక్టర్ కావాలనే ఆశ ఆమెను ఎక్కువ బలాన్ని ఇచ్చింది. సీతమ్మ ఆశ వృధా కాలేదు. రాము తన తల్లి త్యాగాన్ని చూసి మరింత కష్టపడి చదివేవాడు. ఒక ప్రభుత్వ స్కాలర్షిప్ సహాయంతో డాక్టర్ అయ్యాడు. కానీ అతని పేరు డబ్బు కంటే కూడా తన తల్లిని ఒక గౌరవమైన జీవితంలో చూసే క్షణం కోసం ఆరాటపడ్డాడు. రాము పెద్ద డాక్టర్ అయ్యాక తన తల్లిని గౌరవంగా తన ఇంటికి తీసుకువెళ్లాడు. అప్పుడు సీతమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిలిచాయి. ఆ రోజు ఆమె కడుపు నిండుగా ఉంది. కానీ అంతకంటే ఎక్కువ ఆమె హృదయం తన కొడుకు ఇచ్చిన ప్రేమతో నిండిపోయింది. ఆ త్యాగం, ఆ ప్రేమ ఎప్పటికీ వెలకట్టలేనిది. మీరు కూడా ఇలాంటి అమ్మ కథ లేదా మరేదైనా ఆత్మీయుల కథ ఉన్నాయా లేదా మీరు అనుభవించారా? దయచేసి కామెంట్లు తెలియచేయండి. మన తల్లిదండ్రులు మనల్ని పెంచడానికి ఎలాంటి కష్టాలు పడ్డారో మన పిల్లలకు కూడా తెలియజేయడానికి ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి.